guys, welcome back to my YouTube channel, మీ తెలుగు అమ్మాయి. ఈ రోజు మనం చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ముందుగా క్లాస్ క్రియేట్ చేసేద్దాం. ఆర్మ్స్ట్రాంగ్ మెయిన్ మెథడ్. సో ముందుగా మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ తెలుసుకునే ముందు అసలు ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఏంటి, దాని లాజిక్ ఏంటో మనకు తెలియాలి కదా. సో లాజిక్ ఏంటంటే అండ్ డెఫినేషన్ ఏంటంటే an Armstrong number is an integer such that the sum of the cubes of its digits is equal to the number itself. So ఇది మన డెఫినేషన్. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే an Armstrong number is an integer such that the sum of the cubes of its digits is equal to the number itself. దాని మీనింగ్ ఏంటి? సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం 407. సో 407 అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ 407 ని మనం ఒక్కొక్క డిజిట్ ని క్యూబ్ చేయాలి. ఒక్కొక్క డిజిట్ మనం క్యూబ్ చేస్తే దాన్ని టోటల్ కౌంట్ చేస్తే మనకి మళ్ళీ మనం తీసుకున్న డిజిట్ రావాలి. దట్ మీన్స్ 4 క్యూబ్. ఇది పవర్ సింబల్. సో ఇలా క్యాప్ పెట్టాను అంటే అది 4 క్యూబ్ అని మీరు అర్థం చేసుకోండి. సో 4 క్యూబ్ ప్లస్ 0 క్యూబ్ ఆబ్వియస్లీ 0నే ఉంటుంది. 0 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్. సో మనకి 4 క్యూబ్ వచ్చేసి 64. 4 16 అండ్ 16 4 64. సో 4 క్యూబ్ మనకి 64 ఉంటుంది. అండ్ అలానే 0 క్యూబ్ 0 ఉంటుంది. అండ్ 7 క్యూబ్ 7 7s 49 అండ్ 49 7s 343. సో మీరు ఈ రెండు ప్లస్ అంటే ఈ 64 ప్లస్ 0 ప్లస్ 343 మొత్తం కౌంట్ చేస్తే మీకు 407 వస్తుంది. సో ఇది సింపుల్ గా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. అంటే మీకు ఏంటి అంటే ఇక్కడ 407 మీకంటే మీరు వాల్యూ ఏదైతే ఆ నంబర్ ఏదైతే తీసుకున్నారో దాన్ని సెపరేట్ గా 3 డిజిట్స్ ని మీరు క్యూబ్ చేయాలి. ఫస్ట్ 4 క్యూబ్, తర్వాత 0 క్యూబ్, తర్వాత 7 క్యూబ్, లేదా బ్యాక్ నుంచి ఎలా చేసినా సరే మీరు 3 నెంబర్స్ ని సెపరేట్ గా క్యూబ్ చేసి దాన్ని మీరు ప్లస్ చేస్తే మీకు ఆన్సర్ మళ్ళీ మీరు ఏ నెంబర్ అయితే తీసుకున్నారో అదే నెంబర్ రావాలి. అప్పుడు మనం దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. సో డెఫినేషన్ మనం చూసాము, అలానే అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఏంటి, ఎలా వస్తుంది అని కూడా చూసాము. సో ఇప్పుడు దానికి మనం కండిషన్ ఏం రాస్తామంటే మీరు పాలిండ్రోమ్ నెంబర్ కి చూసుకున్నట్టయితే ఏం తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే కొన్ని తీసుకుంటాము. సో మీరు ఇక్కడ పాలిండ్రోమ్ చూస్తే నంబర్ తీసుకున్నాం, రివర్స్ తీసుకున్నాం, రిమైండర్ తీసుకున్నాం, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 407 తీసుకుందాం. సో 407 అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నాం. ఆ తర్వాత ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి రిమైండర్ అండ్ అలానే రిజల్ట్ లో మనం బై డిఫాల్ట్ గా 0 పెట్టుకోవాలి. సో మీరు ఒకవేళ ఇంకా పాలిండ్రోమ్ నెంబర్ చూడకపోతే ఫస్ట్ ఆ పాలిండ్రోమ్ నెంబర్ చూసేసి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటది, జస్ట్ కండిషన్స్ మారితే అంతే ప్రాసెస్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పాలిండ్రోమ్ లో ఏమేమి తీసుకున్నాము, నంబర్, రివర్స్ లో మనం 0 తీసుకున్నాం, రిమైండర్, టెంప్, ఈ 4 తీసుకున్నాం. మనం ఆర్మ్స్ట్రాంగ్ లో రివర్స్ చేయక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఈ రిజల్ట్ మనకి
ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే రిజల్ట్ మనకు కావాలి. సో మనకి రిజల్ట్ కావాలి కాబట్టి మనం ఇక్కడ రిజల్ట్ తీసుకున్నాం. సో ముందు దానికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రివర్స్ ప్లేస్ లో మనం ఇక్కడ రిజల్ట్ తీసుకుంటాం, అంత డిఫరెన్స్. సో రిజల్ట్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ గా మనం 0 పక్కగా తీసుకోవాలి. అది కూడా ఎందుకు నేను చెప్తాను. సో నెక్స్ట్ మనం వేరియబుల్స్ మనకు కావాల్సిన నెంబర్స్ అనేవి తీసేసుకున్నాము, వేరియబుల్స్ తీసేసుకున్నాము. సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన నెంబర్ ని ఒక టెంపరరీ వేరియబుల్ లో స్టోర్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే మనం నెంబర్ ప్రాసెస్ చేసేటప్పుడు మన నెంబర్ అన్నది మారుతూ ఉంటది కాబట్టి ఫస్టే మనం మన నెంబర్ ని ఒక టెంపరరీ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి సేఫ్ గా అందులో ఉంటుంది. సో మనం నెంబర్ ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాబ్లం అవ్వదు. సో కండిషన్ కూడా మనకి పాలిండ్రోమ్ లానే సేమ్, వైల్ నంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. సో నెంబర్ గానీ మనకి 0 వచ్చింది అంటే అక్కడతో మనకి వైల్ లూప్ అన్నది స్టాప్ అయిపోయి నెక్స్ట్ డౌన్ కి వచ్చేస్తుంది. సో మనకి స్టెప్స్ ఏంటి, వైల్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఆ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రిమైండర్ ఈక్వల్స్ టు నంబర్ మాడ్యులస్ 10. Got it? Next, result equals to result plus reminder into reminder. And next, number equals to number by 10. సో మనకి ఇక్కడ పాలిండ్రోమ్ కి ఇక్కడ ఏమేమి మారాయి, జస్ట్ ఈ సెకండ్ లైన్ ఒక్కటే మారుతుంది. సో మీరు పాలిండ్రోమ్ చూసుకున్నట్టయితే రిమెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ పర్సెంటేజ్ 10, నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ బై 10. సో దీనికి దానికి రెండు కూడా ఫస్ట్ అండ్ థర్డ్ స్టెప్స్ అన్నది సేమ్, ఓన్లీ మిడిల్ లోది మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. సో నేను పాలిండ్రోమ్ లో ఆల్రెడీ మీకు మాడ్యులస్ ఏంటి, మాడ్యులస్ చేసినప్పుడు మనం రిమైండర్ తీసుకోవాలి అండ్ డివైడ్ చేసినప్పుడు కోషెంట్ తీసుకోవాలి అని చెప్పాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి నెక్స్ట్ వస్తే నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ రిజల్ట్ ఈక్వల్స్ టు temp then system.out.println temp అన్నది is an Armstrong number. Else not an Armstrong number. Fine. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్ వచ్చేస్తే వేరియబుల్స్ నెంబర్స్ మనకు కావాల్సినవి తీసేసుకున్నాము. సో మన నెంబర్ ని టెంప్ లో స్టోర్ చేసేసుకున్నాము. సో ఫస్ట్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి లూప్ అన్నది రన్ అవుద్ది. సో మన నెంబర్ ఎంత 407 అన్నది 0 కి ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఫస్ట్ స్టెప్ కి వస్తాము. ఫస్ట్ స్టెప్ లో ఏముంది, రిమైండర్ ఈక్వల్స్ టు నెంబర్ మాడ్యులస్ 10. అంటే మనకి ఫస్ట్ రిమైండర్ కావాలి అంటే మన నెంబర్ ని మనం 10 తో మాడ్యులస్ చేయాలి. సో మన నెంబర్ ఎంత 407 కాబట్టి 407 మాడ్యులస్ 10. సో మీరు 407 మాడ్యులస్ 10 అంటే 407 ని 10 తో మాడ్యులస్ చేస్తే లేదా డివైడ్ చేస్తే మీకు రిమైండర్ అన్నది 7 వస్తుంది. ఇప్పుడు కిందకు వస్తారు, రిజల్ట్ ఈక్వల్స్ టు రిజల్ట్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్. మనకి ఇప్పుడు రిజల్ట్ కావాలి అంటే ఫస్ట్ మనం రిజల్ట్ వాల్యూ మనకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అందుకే మనం రిజల్ట్ బై డిఫాల్ట్ గా 0 తీసుకున్నాం. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, రిజల్ట్ అన్నప్పుడు ఇక్కడ మనకి 0 ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ అంటే
ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ లో 7 ఉంది అంటే 7 క్యూబ్. సో రిమైండర్ ఇంటూ రిమైండర్ అంటే ఎంత అవుతుంది, 7 ఇంటూ 7 ఇంటూ 7. సో మనం సింప్లీ మనం 7 క్యూబ్ అని రాసుకోవచ్చు. 7 క్యూబ్. ఆ 7 క్యూబ్ మనకి ఎంత వస్తుంది అంటే 343. 7 7s 49, 49 7s 343 ఇలా వస్తుంది మనకి రిజల్ట్. మళ్ళీ కిందకి వస్తారు. కిందకి వస్తే నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ బై 10 అంటే 407 ని 10 తో డివైడ్ చేస్తాం. సో 10 తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అయితే 7 వచ్చింది. కానీ డివిజన్ ఇక్కడ మనం డివిజన్ చూడాలి కాబట్టి 407 బై 10. సో మనకి ఇక్కడ కోషంట్ ఏమొస్తుంది డివైడ్ చేసినప్పుడు అంటే 40 వస్తుంది కోషంట్. సో మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నాము అంటే కోషంట్ చూడాలి కాబట్టి 407 బై 10 చేస్తే మనకి 40 వస్తుంది. ఇప్పుడు మన నెంబర్ 0 కాదు కదా, 40 అయింది మన నెంబర్. సో ఇక్కడ వైల్ లూప్ వస్తుంది 40 నాట్ ఈక్వల్స్ టు 0 సాటిస్ఫై అయింది. సో మళ్ళీ కిందకి వస్తారు. అప్పుడు ఇక్కడ ఏముంటది, ఇప్పుడు మన నెంబర్ అప్డేట్ అయింది కదా, మన నెంబర్ 40 ఉంది అంటే 40ని మాడ్యులస్ చేస్తారు. సో 40 మాడ్యులస్ 10 అన్నప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. సో 40 మాడ్యులస్ 10 చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కి వస్తారు. సో మనకి రిమైండర్ అన్నది 0 వచ్చింది కదా, అప్పుడు ఆబ్వియస్లీ 0 ప్లస్ రిమైండర్ అంతా 0 ఇంటూ 0 ఇంటూ 0. సో మనకి 0నే ఉంటుంది. సో 0 ప్లస్ 0 ఈక్వల్స్ టు 0. మళ్ళీ కిందకి వస్తారు. ఈసారి మన నెంబర్ లో ఎంత ఉంది, 40 ఉంది కదా. సో మళ్ళీ 40ని డివైడ్ చేస్తాం 10 తో. సో డివైడ్ చేస్తే మనం కోషంట్ చూడాలి కాబట్టి మాడ్యులస్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది అంటే మనకి కోషంట్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. సో 40 బై 10 చేస్తే కోషంట్ అన్నది 4 ఉంటుంది. సో మనకి నెంబర్ ఇప్పుడు 4 ఉంది కదా, మళ్ళీ వైల్ లూప్ కి వెళ్ళి చెక్ చేస్తుంది. సో 4 నాట్ ఈక్వల్స్ టు 0 కరెక్టే కాబట్టి మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్ మనకి 4 ఉంది కాబట్టి 4 మాడ్యులస్ 10. సో 4 మాడ్యులస్ 10 చేస్తే మనకి రిమైండర్ అన్నది 4 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కి వస్తాం. సో ఈసారి మనకి రిజల్ట్ అన్నది ఎంత, 343 ఉంటది. సో 343 ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ అంటే మనకి వచ్చిన రిమైండర్ ఏంటి, లేటెస్ట్ ది 4 అంటే 4 క్యూబ్. సింపుల్ గా 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో 4 క్యూబ్ అంటే 64. అప్పుడు 343 ప్లస్ 64 చేస్తే మనకి 407 వస్తుంది. ఫైన్. నెక్స్ట్ రండి. సో మనకి నెంబర్ ఎంత ఉంది, 4 ఉంది. 4 ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే మనకి కోషంట్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. కోషంట్ అన్నది 0 వస్తుంది. సో మనకి మళ్ళీ వైల్ లూప్ కి వెళ్ళి చెక్ చేస్తుంది. సో 0 నాట్ ఈక్వల్ టు 0 అన్నది కాదు కదా, ఎందుకంటే 0 అన్నది 0కి ఈక్వల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనకి 0 వచ్చేసింది నెంబర్. మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, నెంబర్ 0 కాకపోతేనే ఈ 3 ప్రాసెస్ రన్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ నెంబర్ అనేది 0 వచ్చేసింది కాబట్టి ఇంకా లూప్ అన్నది అక్కడితో స్టాప్ అయిపోయి కిందకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ లో ఏం రాసాము, ఇఫ్ రిజల్ట్ ఈక్వల్స్ టు టెంప్ అన్నాము. అంటే ఈ రిజల్ట్ లో మనకి వాల్యూ ఏమొచ్చింది, 407 అయినా ప్రాసెస్ చేస్తే. సో రిజల్ట్ అన్నది 407 వచ్చింది ఈక్వల్స్ టు టెంప్. సో మన నెంబర్ ని ఒక టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేసాం కదా, అంటే మన టెంప్ లో కూడా 407 ఉంటది. సో ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పి రావాలి, లేదు అంటే నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్. సో రన్ చేద్దాం. సో 407 ఈజ్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది కదా. సో ఇంకో నెంబర్ ఏదైనా ఇచ్చేద్దాం, 150 ఇచ్చి చూద్దాం. నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్. సో 150 ఈజ్ నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ఈ విధంగా మనం తీసుకునే నెంబర్ క్యూబ్ చేసి మనం చెక్ చేయాలి. సో ఇక్కడ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 0 క్యూబ్ చేస్తే మనకి 150 రావాలి. అలా చేస్తే మనకి 150 రాదు కాబట్టి అది నాట్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్.
సో ఈ విధంగా మీరు ఒక్కొక్కటి ప్రాసెస్, సో మీరు పాలిండ్రోమ్ నెంబర్ ప్రోగ్రామ్ మీరు ఒకసారి వెళ్ళి చూసినట్టయితే మీకు ప్రాసెస్ అంతా సింపుల్ గా అర్థమవుద్ది. సో మొత్తం అక్కడ ఇక్కడ సేమ్ ప్రాసెస్, కాకపోతే మీకు ఇక్కడ మిడిల్ లో ఉన్న కండిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఒకటే చేంజ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ రిజల్ట్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్ కాకుండా ఇన్బిల్ట్ గా ఏదైనా అంటే ఇన్బిల్ట్ గా తీసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ రిమైండర్ ఇంటూ వన్ కాకుండా math డాట్ పవర్ రిమైండర్ 3 అప్పుడు మీరు ఇక్కడ ఈ రిజల్ట్ అన్నది మళ్ళీ తీసుకోకుండా ఇక్కడ మీరు ప్లస్ పెట్టేస్తారు. సో ఇన్బిల్ట్ గా అంటే రిజల్ట్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ కాకుండా నాకు ఇన్బిల్ట్ గా ఏదైనా ఫార్ములా ఉన్నదా అంటే మీరు జస్ట్ ఇలా మ్యాథ్ డాట్ పవర్ రిమైండర్ 3 అని తీసుకున్నా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీని మీనింగ్ కూడా సేమ్, మ్యాథ్ డాట్ పవర్ అంటే ఏంటి, సో రిమైండర్ ని మనం పవర్ చేస్తాము ఎంతతోని, క్యూబ్. సో రిమైండర్ ని పవర్ చేస్తే క్యూబ్ తోటి మనకి రిజల్ట్ రావాలి. ఇక్కడ రిజల్ట్ ప్లస్ అని పెట్టాము అంటే ఇక్కడ మనకి రిజల్ట్ ప్లస్ మ్యాథ్ డాట్ పవర్ అని అర్థం. సో ఇలా చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి 407 ఇద్దాం. సో చూసారా 407 ఇస్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చింది. సో ఏంటి అంటే మనకి ఈజీగా అర్థమయ్యేది అయితే రిజల్ట్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ చేస్తేనే మనకి ఈజీగా ఉంటది. కానీ ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూ పర్పస్ లో కానీ దేనికైనా ఇలా ఈ రిమైండర్ ఇంటూ రిమైండర్ కాకుండా బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ గా కొన్ని ఉంటాయి కదా, సో అది యూజ్ చేసి ఏమైనా వచ్చా అంటే అప్పుడు మీరు ఇది యూజ్ చేయొచ్చు. రిజల్ట్ ప్లస్ అని చెప్పి ఇచ్చామంటే మనకి ఇక్కడ రిజల్ట్ ప్లస్ ఉంది అని అర్థం. సో మ్యాథ్ డాట్ పవర్ రిమైండర్ 3 అని చెప్పి ఇలా తీసుకున్నా సరే మనకి సేమ్ వస్తుంది. సో మీ ఇష్టం, మీరు అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్. I hope you understood. Thank you for watching.